స్టూడెంట్స్. సో మళ్ళీ చెప్తున్నానంటే దయచేసి నెంబర్ ఉంది కదా అని కాల్ చేయొద్దు. ఎప్పుడు పడుతుంది సార్, ఏం కథ సార్, ఓకేనా? ఐఎమ్ నాట్ ఏ ఆస్ట్రాలజర్, ఓకే? కాకపోతే పలానా రోజు పడగలదని చెప్పగలను, అంతవరకే. పడేటప్పుడు నేను యూట్యూబ్లో చెప్తాను, మీరేం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నా స్టూడెంట్స్ అయితే కాల్ చేయొచ్చు, తప్పేం లేదు, ఓకే? ఎందుకంటే కొంతమంది ఎందుకు చెప్తుందంటే వాంటెడ్గా చేస్తారు. వాళ్ళకేమి నిజంగా వాళ్ళు దే ఆర్ నాట్ రియల్ ఎక్స్పీరియన్స్, ఓకే? చాలామంది నేను నెక్స్ట్ మంత్ కెమెరా ముందుకు వస్తానమ్మా, బోర్డు మీద చెప్తాను మీకు నేను, ఎందుకంటే ఇది కొద్దిగా తెలుసు కదా మీకు రూల్, ఓకే ఓకే. సో చాలామంది ఎండోమెంట్ చదవమంటారా, ఈఓ గ్రేడ్ 3, లేకుంటే కనుక గ్రూప్ 2 చదవమంటారా, గ్రూప్ 2 చదవమంటారా అనే డైలమాలో ఉండారు, ఓకే? ఒకవేళ మీకు రామాయణ మహాభారత, ఎందుకంటే చిన్న లాజికల్ అండి, ఎండోమెంట్ ఆఫీసర్స్కి వచ్చేసి ఇది పూర్తిగా టెంపుల్ సిస్టమ్ అండ్ దేవాదాయ వ్యవస్థ మీద డిపెండ్ అయింటుంది కాబట్టి, అందులో దట్టు ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్కి వచ్చేసి 50 మార్కులు, 100 మార్కులు వచ్చేసి టెంపుల్ సిస్టమ్ మీద ఉంటుంది, ఓన్లీ ప్రిలిమ్స్. అలాగే మెయిన్స్కి వచ్చేసి 150 ఏది 150 జిఎస్ ఉంటుంది, 150 టెంపుల్ సిస్టమ్ ఉంటుంది, ఓకేనా? టెంపుల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ పురాణాలు మీకు అర్థం కాలేదు, గ్రిప్పు లేదు అంటే కనుక గో టు గ్రూప్ 2 లాంగ్ టర్మ్. ఎందుకంటే తొందరలో ఉంది అని మీకు ముందుగానే చాలాసార్లు చెప్పాను, తొందరగా అంటే రేపు మన్నాడో కాదు, ఓకేనా? మీరు గో టు గ్రూప్ 2 లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇవ్వండి, ఓకేనా? లాంగ్ టర్మ్ అంటే కనుక వారం 10 రోజులు, నెల రోజులు కాదు. మొన్న మీకు ప్రిలిమ్స్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ టు మెయిన్స్కు 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ప్రిలిమ్స్ టు మెయిన్స్కు 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఎంతమంది పాస్ అయినారు? ఏది ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను, ఫెయిల్ అయిన వాళ్ళ గురించి కాదు. ఫెయిల్ అయిన వాళ్ళంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఓకే కాదు. ఎంతమంది పాస్ అయ్యారు? చాలామంది 180 to 201 కూడా వచ్చాయి కొందరికి, ఓకేనా? మా కడప క్యాండిడేట్ మాత్రం 256 మార్కులు పెట్టాడు. ఇంకా తెలియాలా ఎంతమంది రాశారు? లాస్ట్ వరకు నేను 242 అనుకుంటే 256 పెట్టాడు ఒక అబ్బాయి. సో ఓకే, వాళ్ళందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది వాళ్ళకు, ఓకే. మెడికల్ కూడా చాలామందికి అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ గ్రూప్ 2ని ఎండోమెంట్ వదిలేద్దాం. అది మీకు పురాణాల మీద గ్రిప్ ఉందంటే కనుక వెళ్ళండి, నేను కాదన్నా. ఈ గ్రూప్ 2కు గ్రూప్ 2లో ఏది స్టార్ట్ చేయాలా అని చేయమంటారు సార్ అని అడుగుతున్నారు చాలామంది. సో ఫస్ట్ ఏపీ హిస్టరీ స్టార్ట్ చేయండి. ఫస్ట్ నేను ఇచ్చిన మెటీరియల్ స్టార్ట్ చేయండి. నాకు చూపించాను కదా, విత్ ప్రూఫ్తో పాటు చూపించాను, నేనేమి ఇన్ని వచ్చినాయని చెప్పలేదు, ఓకేనా? ఏపీ హిస్టరీలో కూడా దీంట్లో కూడా మీరు ఏం చేస్తారంటే కనుక ప్రాచీన మధ్యయుగ ఇవి మాత్రమే చదవండి, మోడర్న్ అవసరం లేదు, అంటే ఆధునిక అవసరం లేదు. ఇవి 2 కవరప్ చేయండి, మధ్యయుగ. అలాగే సెకండ్ 1 పాలిటీ చదవండి. నేను ఇచ్చిన మెటీరియల్ తప్పకుండా చదవండి. నేను దాంతోపాటు ఒక బుక్ చెప్పాను, ఆ బుక్ కూడా చదవండి, ఓకేనా? సో ఎందుకంటే కనుక ఈ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది, అలా ఎకానమీ కూడా నేను చదవాల్సింది చెప్పాను. బేసిక్స్కు ఎకానమీకి కూడా నేను ఏం చదవాల్సింది అనేది మీకు క్లియర్గా చెప్పాను, బేసిక్స్. తప్పకుండా ఆ బుక్స్ తీసుకోండి, ఓకేనా? సో ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి ఇవి 2. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా నేను చెప్పాను కొన్ని బుక్స్, దానికి కూడా బేసిక్స్ చెప్పాను. ఇవి 2 ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ ఇది వచ్చేసి బడ్జెట్ అండ్ సర్వే, ఇది వచ్చేసి కరెంట్ అఫైర్స్, ఓకేనా? సో సైన్స్ అండ్ టెక్నాలజీ దానికి ఈ 2ని నేను చెప్పిన బేసిక్స్ చదవండి. ఏది ఇవి అయిపోయిన తర్వాత కన్ఫ్యూజ్ పడద్దు, ఇవి అయిపోయిన తర్వాత, ఓకేనా? ఈ గ్రూప్ 1 వాళ్ళు ఉండరమ్మా, వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ పెడతాను, మీకు షెడ్యూల్ అయిపోతుంది. ఈ గ్రూప్ 2 వాళ్ళకు కూడా పెడతాను,
నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఒకరితో మీకు పని లేదు, ఎవరైతే నా స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి చెప్తున్నాను, మిగతా వాళ్ళతో నాకు పని లేదు. ఓకేనా? చూస్తుంటారు, నా వీడియోస్ చూస్తుంటారు, మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు. ఓకేనా? సో అట్లాంటి స్టూపిడ్స్ ఎక్కడ చూసినా ఉంటారులే, కానీ వేరే విషయము. సరైన సమాచారం ఇస్తున్నా కూడా చూస్తుంటారు నా వీడియోస్. ఒకరు ఫోన్ చేసి చెప్పారు, మీ వీడియో చూస్తుంటారు సార్, అయినా కూడా నెగిటివ్ కామెంట్స్ పెడతారు. అంటే అదర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమైనా పెడుతున్నారేమో, వాళ్ళ కథ కూడా చూస్తానే అంటాను. ఓకేనా? కొద్దిగా ఫ్రీగా అని చెప్తాను, ఎవరిని విమర్శించలే, చెప్తున్నాను. ఎక్కడున్నామా? ఈ గ్రూప్ 1 వాళ్ళకు, గ్రూప్ 2 వాళ్ళకు నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాను. ఒకరితో మీకు పని లేదు. చాలామంది నన్ను అడిగారు, సార్ ఇప్పట్లో నోటిఫికేషన్ ఉండదంట కదా సార్ అని. నోటిఫికేషన్ ఉండదంట కదా సార్. అలాగే ఈ నోటిఫికేషన్ క్లియర్ కాలేదు, సిపిటీకి ప్రిపేర్ కండి అని చెప్పాను. మీకు ఐడియా ఉందో లేదో మరి. సిపిటీ జాగ్రత్త, సిపిటీ ప్రిపేర్ కండి అని చెప్పాను. మీరు ఒకవేళ సిపిటీలో కనుక డిస్క్వాలిఫైడ్ అయినారంటే, ఎందుకంటే మీతో పాటు ఇంకొకరు కాంపిటీషన్ ఉంటారు, పొరపాటున ఫెయిల్ అయ్యారంటే మళ్ళీ మొదటి కాడ నుంచి, ప్రిలిమ్స్ కాడ నుంచి రావాల్సి ఉంటుంది. ఈరోజు రేపేం జరుగుతుందో తెలియదు, ఇంకా ప్రిలిమ్స్ ఎప్పుడు పెడతారు? సో కాబట్టి సిబిటి వాళ్ళు జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా కావచ్చు, నా స్టూడెంట్స్ అయినా కావచ్చు, బయట వాళ్ళైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సిపిటి వాళ్ళు జాగ్రత్త. ఒకరిని నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఒకరిని నమ్మి మీరు, ఒక వ్యక్తిని నమ్మి, ఎవరైనా కానీ XYZ వాడు ఎవరైనా కానీ ఒకరిని నమ్మి మీ జీవితాన్ని పణంగా పెట్టద్దు, నమ్మి మీ జీవితాన్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఓకేనా? గట్టిగా మాట్లాడితే కనుక, నేను ప్రిలిమ్స్ అప్పుడు చెప్పాను, నన్ను కూడా నమ్మకండి అని చెప్పాను, వాయిదా పడిందంటే కనుక. సో కాబట్టి ఒకరిని నమ్మి మీరు మాత్రము మీ జీవితాన్ని పణంగా పెట్టద్దు. ఇది కన్క్లూజన్ ఏంటంటే కనుక, ఫైనల్ ఏంటంటే, ఈవోకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రిపేర్ కండి, కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి. ఎందుకంటే జనరల్ స్టడీస్ తక్కువ ఉంటుంది, ఈ దేవాదేశానికి ఎక్కువ ఉంటుంది. దట్ మళ్ళీ మెయిన్స్లో అది ఈక్వల్ అయిపోయింది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యింటారు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యింటారు. సో కాబట్టి ప్రిపేర్ కండి. కానీ గ్రూప్ 2 వాళ్ళు మాత్రం స్టార్ట్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే నోటిఫికేషన్ పడే లోపలే మీ చేతిలో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దాటుకొని పోతారు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకు జాబ్ రాదు. నన్ను తిట్టుకోండి, ఏమన్నా అనుకోండి. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ.